మధుప్రియ ఒకప్పుడు తెలంగాణ ప్రాంతానికే బ్రాండ్ అంబాసిడర్. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక అభిమానాలను అయితే సంపాదించుకున్నారు. ఆడపిల్లలకు ఒక ధైర్యం కూడా ఇచ్చారు. చిన్నతనంలోనే తెలంగాణ మీద చాలా మంచి మంచి పాటలు పడి ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మనతో పాటు మధుప్రియ గారు ఉన్నారు. రామతోడు మేడం, ముందుగా కంగ్రాచులేషన్. సో నిన్ననే గద్ర అవార్డ్స్ ప్రకటించి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా సక్సెస్ఫుల్గా ఆ ప్రోగ్రామ్ చేసింది. ఇప్పుడు తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటూ మీరు ఎల్బీ స్టేడియంలో 63 మందితోటి ఒకే వేదికపై అతిపెద్ద ఈవెంట్ చేయబోతున్నారు. దాని నాయకత్వం మీరు వహించబోతున్నారు. నిజంగా గ్రేట్ అండి. మీ చిన్నతనంలో పాట కూడా ఒక పాట ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతుంది. మీరు కూడా చూసే ఉంటారు. ఎవరు ఈ అమ్మాయిని చూస్తే మధుప్రియ. రెండో మాటే రాదు, ఫస్ట్ పేరు గుర్తొచ్చేది మధుప్రియ. ఎలా అనిపిస్తుంది మేడం? ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నారు, ఇంతమంది ఆదరిస్తున్నారు, మేడం ఎలా చూస్తారు? ఇదంతా క్రెడిట్ అంతా ప్రజలదేనండి. వాళ్ళు ఇచ్చిన అభిమానం, వాళ్ళు ఇచ్చిన ప్రేమ వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండగలిగిన. వాళ్ళు నన్ను ఆదరించకపోతే 21 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు. నాకు మాట పాట రెండు ఒకటేసారి స్టార్ట్ చేసిన 6 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను పాడడం స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నారు, అప్పటి నుంచి ఇప్పటివరకు ఆదరిస్తూనే ఉన్నారు. సో బిగ్ టీవీ చేస్తున్న ది బిగ్ ఫోక్ నైట్ ప్రోగ్రాంలో నేను ఒక భాగం కావడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఆగస్ట్ 23 ఎల్బీ స్టేడియంలో జరగబోతుంది. జానపదాల జాతర, మట్టి మనుషుల మట్టి పాటలు ఉండబోతున్నాయి. సో ఎంజాయ్ చేద్దాం, ఆడదాం, పాడదాం, ధూమ్ధాం చేద్దాం. అందరు ఖచ్చితంగా ఎల్బీ స్టేడియంకి ఆగస్ట్ 23 వస్తారని కోరుకుంటున్నాను. మధుప్రియ కెమెరా ముందు చాలా నవ్వుతూ మాట్లాడుతుంది, కానీ ఆ కష్టం వెనక ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఈరోజు ఈ స్థాయికి నిలబడ్డారు. దీన్ని ఎలా చూస్తారు? ఆడపిల్లలు అన్నప్పుడు ఆడపిల్లల జీవితంలో కష్టాలు అనేది చాలా సహజం. ఆడపిల్లలైనా అబ్బాయిలైనా ఎవరైనా, కానీ అన్ని తట్టుకొని నిలబడ్డప్పుడే మనం ఒక ఇన్స్పిరేషన్ నిలబడతామని నేను అనుకుంటా. చాలా చూసినాం, స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం. బట్ ఈరోజు నిలబడ్డా కాబట్టే ఈరోజు ఇంత ధైర్యంగా ఉండగలిగినా నేను అనుకుంటా. సో మనం ధైర్యంగా ఉండగలిగితేనే ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక ఇన్స్పిరేషన్గా నిలబడతామని నేను అనుకుంటా. అన్నిటితో పాటు జీవితం అన్నీ నేర్పిస్తూ ఉంటుంది. స్కూల్లో కొంచెం చదువు మాత్రమే నేర్చుకుంటాం, జీవితం అన్నీ నేర్పిస్తుంది అంతే. కలబడ్డారు, అందరూ మీకు అండగా ఉన్నారు తెలంగాణ ప్రజలు. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగు ప్రజలకి కృతజ్ఞతరాలని నేను ఎప్పుడైనా. ఎందుకంటే వాళ్ళు చేయబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. వాళ్ళు ఏ పాట పాడినా మా ఇంట్లో బిడ్డలాగా ఆదరిస్తారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్న వారికి కృతజ్ఞతలు. అవార్డ్స్ ఇవ్వాలని చెప్పి కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ రావటం విషయంలో కావచ్చు, చాలా కీలక పాత్ర ఫోక్ సింగర్స్ ఉంది. అది మీకు తెలుసు, ఎందుకంటే మీ చిన్నతనం నుంచి మేము చూస్తున్నాము. సో ప్రభుత్వం కూడా అవార్డ్స్ ఇచ్చి గౌరవిస్తే ఇంకా చాలా మంది కళాకారులు బయటకు వస్తున్నారు. టాలెంట్ ఉన్న దగ్గర ఆదరించాలని కోరుకుంటామండి. ఖచ్చితంగా గవర్నమెంట్ అయినా ఎవరైనా టాలెంట్ ఉన్న దగ్గర టాలెంట్ ఉన్న వారిని, మట్టిలో నుంచి వచ్చిన వాళ్ళని, వారికి అవార్డ్స్ రివార్డ్స్ ఏదైనా వాళ్ళ టాలెంట్ని గుర్తించి పైకి తీసుకొస్తే బాగుంటుందని నా కోరిక. ప్రైజెస్ ఎలా ఉంటాయి? ఎంతమంది రాబోతున్నారు ఈవెంట్? మేము 25,000 అని పెట్టుకున్నాము. ఎంతమంది వచ్చినా మాకు ఆనందమే. జానపదాన్ని ఆస్వాదించే వాళ్ళు చాలా మంది ఉంటారు తెలుగు స్టేట్స్లో. కాబట్టి రండి, ఆడదాం, పాడదాము. టికెట్ ప్రైజింగ్ అంతా మా వాళ్ళు మీకు డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. థ్యాంక్ యూ.